హలో ఎవ్రీవన్, వెల్కమ్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ త్రికోణమితి. ఓకే, ఇంగ్లీష్లో అయితే ట్రిగ్నోమెట్రీ అని పిలుస్తాం. ఓకే, త్రీ అంటే మూడు, కోణ అంటే కోణాల గురించి, మితి అనేది ఎగ్జాక్ట్ వర్డ్ కాదమ్మా. ఈ మితి అనేది క్షేత్రమితి, త్రికోణమితి. ఈ మితి అనేది దేని రిప్రజెంట్ చేస్తుందంటే మెజర్మెంట్, అంటే కొలతలకు సంబంధించిందని చెప్పేది. సో ట్రిగ్నోమెట్రీ లేదా త్రికోణమితి అంటే మూడు కోణాల గురించి చెప్పేదమ్మా. ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ట్రిగ్నోమెట్రీ అనేది మనం జనరల్గా మాట్లాడే పదం అమ్మ. ఒరిజినల్గా అయితే ట్రై గోనోమెట్రిక్, ఇది మనకి ఒరిజినల్ పదం. మనం వాడాల్సింది కానీ వాడేది. ట్రై అంటే చెప్పా కదా మూడు, గోనో అంటే యాంగిల్, మెట్రిక్ అంటే మెజర్మెంట్. ట్రైగోనోమెట్రిక్ అంటే మూడు కోణాల గురించి మాట్లాడేది. మూడు కోణాల గురించి మాట్లాడాలంటే జనరల్ గా ఒకటి అబ్జర్వ్ చేస్తే మూడు కోణాలు అనగానే మన మైండ్ లో గుర్తొచ్చేది ఒక త్రిభుజం, అలియాస్ ఒక ట్రయాంగిల్. అవునా? అంటే ఇప్పుడు ఒక త్రిభుజం చేస్తే ఇలా దీంట్లో మూడు కోణాలు ఉన్నాయి, ఏబిసి. ఓకే, సో ఈ ఏబిసి గురించి మాట్లాడేటప్పుడు ఓకే, సో ఈ కోణం ఎంత, ఈ కోణం ఎంత, ఈ కోణం ఎంత గురించి మాట్లాడతాం కాబట్టి మూడు కోణాలు ఉన్నాయి కాబట్టి దీని గురించి కూడా త్రికోణమితి అలియాస్ మాట్లాడుతుంది. కానీ వీఆర్ లక్కీ ఇన్ వన్ ఆస్పెక్ట్. త్రిభుజాలలో అల్పకోణ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం, అలాగే సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, లేకపోతే విషమబాహు త్రిభుజం, రకరకాలు ఉన్నాయి కదా. మనకి ఇన్ని అవసరం లేదు. సింపుల్ గా మనకు కావాల్సింది ఒకే ఒకటి, లంబకోణ త్రిభుజం మాత్రమే. ఈ లంబకోణ త్రిభుజంలో లంబకోణ త్రిభుజం ఉంటుంది, లంబకోణ సమద్విబాహు త్రిభుజం కూడా ఉంటుంది. అవునా? ఓకే, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్, ఈ రెండు ఉంటాయి. ఈ రెండింటి గురించి మనం నేర్చుకోవాలి, దాని గురించి మనం మాట్లాడాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు ట్రిగ్నోమెట్రీలో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయో ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ట్రిగ్నోమెట్రీలో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అంటే నెంబర్ 1 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్. దీనికి తెలుగులో పెద్ద పెద్ద పదాలు ఏమి ఉండవు, సో రేషియోస్ అని తెలుగులో రాస్తామంతే. ఓకే, ఐడెంటిటీస్, ఇది ఫస్ట్ వన్ మనం నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి అంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఈ రెండే మనకి మేజర్ గా టాపిక్స్. ఈ రెండింటి మీదే మనకి ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ తెలుగులో పదం ఏంటంటే ఎత్తులు దూరాలు. ఓకేనా? హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఈ రెండు మనకున్న మేజర్ టాపిక్స్. ఈ రెండు కాకుండా ఇంకో రెండు టాపిక్స్ ఉన్నాయమ్మా. ఆ రెండు కూడా ఒరిజినల్ గా అయితే రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ తో చెప్పేసుకోవచ్చు. అవేమేంటి అంటే సర్క్యులర్ మెజర్, సర్క్యులర్ మెజర్. ఓకే, అంటే ఈ కోణాల గురించి మెజర్ చేసేటప్పుడు మనకు జనరల్గా ఏం అలవాటు అంటే డిగ్రీస్ అలవాటు. అవునా కాదా? అంటే ఇక్కడ కోణం ఎంత ఉందంటే 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 41 డిగ్రీలు అని మనం మాట్లాడతాం. కానీ ఇది ఇండియన్ స్టాండర్డ్ అమ్మ. ఈ డిగ్రీలు అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అంటే ఎంకేఎస్ లేదా ఎస్ఐ అంటాం కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది. వీటి ప్రకారం ఏంటంటే రేడియన్స్ అనేది సిస్టమ్. ఓకే, మా ప్రపంచాన్ని ఎక్కువగా రూల్ చేసిన వాళ్ళు ఎవరమ్మా? బ్రిటిషర్స్. వాళ్ళ సిస్టమ్ ఏంటంటే గ్రేడియన్స్. ఈ మూడిటి మధ్య రిలేషన్ గురించి మాట్లాడడాన్ని సర్క్యులర్ మెజర్ అంటాం. ఈ సర్క్యులర్ మెజర్ ఒకటి, హైట్స్ అండ్ డిస్టెన్స్ ఒకటి మనకి ట్రిగ్నోమెట్రీలో ఉన్న అతి బ్యూటిఫుల్ పాయింట్స్ అన్న. అంటే మనకి కాదు, రియల్ లైఫ్. అంటే ఇప్పుడు మనకి చంద్రుడికి మధ్య దూరం ఎంత అని ఎవరైనా అడిగారు అనుకోమ్మా. ఓకే, చంద్రుడి యొక్క వ్యాసార్థం ఎంత, లేదంటే వ్యాసం ఎంత అని ఎవరైనా అడిగారు అనుకోమ్మా. అబ్సల్యూట్ చెప్పకపోవచ్చు, అప్రాక్సిమేట్ గా చెప్పాలి అంటే ఈ టాపిక్ డైరెక్ట్ ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ 4 మాక్సిమా మినిమా. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మాక్సిమా అండ్ మినిమా అనే కాన్సెప్ట్ ఒరిజినల్ గా ట్రిగ్నోమెట్రీలో రాదు. మాక్సిమా అండ్ మినిమా అంటే ఎక్కడ గరిష్టమైన విలువలు ఉంటాయి, ఎక్కడ కనిష్టమైన విలువలు ఉంటాయి అనే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడాలి. ఈ గరిష్టమైన విలువలు, కనిష్ట విలువల గురించి మాట్లాడే టాపిక్ దేంట్లో వస్తుందంటే క్యాలిక్యులస్ అని మనకు ఒక టాపిక్ ఉంది. ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ మాట్లాడుకుంటాం కదా. మీ ఇంటర్మీడియట్ లో మీరు నేర్చుకుని ఉంటారు, +1 +2 స్టాండర్డ్స్, సిబిఎస్ఈ అయితే. సో ఈ డిఫరెన్షియేషన్ లో మనకి మాక్సిమం మినిమం అనే కాన్సెప్ట్ వస్తుంది. డిఫరెన్షియేట్ చేసి ఫస్ట్ ఆర్డర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని జీరోకి ఈక్వేట్ చేసి అక్కడ నుంచి ఎక్స్ వాల్యూ తెచ్చుకొని ఆ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ ద్వారా అది మాక్సిమం ఎక్కడ మినిమం ఎక్కడ అని చెప్పడాన్ని మాక్సిమం మినిమం అని పిలుస్తాం. కానీ మనకి ట్రిగ్నోమెట్రీలో సైన్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, కాజ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. వీటి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు అవి గరిష్ట విలువలు ఉంటాయి, దాని గరిష్ట విలువ ఎంత, ఎప్పుడు దానికి కనిష్ట విలువ ఉంటుంది, ఆ కనిష్ట విలువ ఎంత, ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకుందుకి ఈ ట్రిగ్నోమెట్రీలో ఈ మాక్సిమం మినిమం ఉపయోగపడుతుంది. అయితే నేను చెప్పినట్టుగా కొన్ని స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి,
ఆ రూల్స్ ఎందుకు వస్తాయి కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎందుకు అంటే కాన్సెప్చువల్ ఈ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ అనేది అన్నిటికీ ఆర్జన్. మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యధికమైన స్కోర్ వచ్చేది హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఎత్తులు దూరాలు. ప్రిలిమ్స్ లో మినిమం ఒక క్వశ్చన్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్స్ లో మినిమం 3 క్వశ్చన్ నుంచి 5 క్వశ్చన్స్ దాకా వస్తాయి. ఓకే, అంటే ఎక్కువ వెయిటేజ్ దీనికి ఉంది. రేషియోస్ లో ప్రిలిమ్స్ నుంచి 1 క్వశ్చన్ ఆర్ రేర్ గా 2 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ గా 1 క్వశ్చన్ గ్యారెంటీ. మెయిన్స్ లో 2 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ మధ్యలో వస్తాయి. ఇన్ జనరల్ 2 క్వశ్చన్స్ గ్యారెంటీ. ఓకే, ఈ రెండు అంటే నేను చెప్పినట్టుగా ఈ రెండు దీంట్లో సబ్ టాపిక్సే కాబట్టి వీటికి వెయిటేజ్ సపరేట్ గా చెప్పుకోకూడదు. 0 or 1 అనుకోవచ్చు చెప్పుకోవాలనుకుంటే విడిగా. ఓకేనా? అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. ఓకే, సో కాబట్టి మన టార్గెట్ ఈ రెండే, మనం నేర్చుకునేది కూడా ఈ రెండే. అందులోనూ ప్రైమరీగా మనం నేర్చుకునేది ఇది ఒకటే. ఇది బాగా వస్తే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ లో నేను ఊర్ధ్వ కోణము నిమ్న కోణము అంటే ఏంటో చెప్పేయడం, ఆ తర్వాత దాంట్లో ఈ 30 degrees ట్రయాంగిల్ ని, 45 degrees ట్రయాంగిల్ ని, 60 degrees ట్రయాంగిల్ ని ఎలా తీసుకుంటాము, దాన్ని మనం ఈజియెస్ట్ ఎలా చేయాలని చెప్తాను అంతే. ఇక్కడ ఇంకా మిగిలిన ఏం చెప్పను నేను. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఓకే, రైట్, ఇది మనం నేర్చుకోబోతున్న టాపిక్. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రేషియోస్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి? దీన్నే మనం నేర్చుకునేటప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లేదా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అని పిలుస్తారు. అసలు ఫంక్షన్ అంటే ఏంటి? చాలా సింపుల్. కొంచెం రియల్ లైఫ్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. అన్ని మ్యాథమెటిక్స్ అయితే భయపడతారు కదా, ఎందుకంటే ఇక్కడ రెండో పాయింట్ వచ్చేసరికి ట్రిగ్నామెట్రీ అంటే 10th క్లాస్లో మాక్సిమం మెంబర్స్ చాయిస్లో వదిలేశారు. 4 మార్కుల క్వశ్చన్స్ వచ్చేసరికేమో మ్యాట్రిసెస్ మాత్రికల మీద డిపెండ్ అయ్యారు. 5 మార్కుల క్వశ్చన్స్ వచ్చేసరికేమో నిర్మాణాలు లేదా కన్స్ట్రక్షన్స్ మీద డిపెండ్ అయ్యారు. సో ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎంపీసీ తీసుకున్న వాళ్ళందరూ మొత్తం అంతా ట్రిగ్నామెట్రీ ఉండేసరికి భయపడి చాలా మంది 1A ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భయం కూడా ట్రిగ్నామెట్రీ అంటే. మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇక్కడ నేను చెప్పిన కాన్సెప్ట్ని ఒక 1/2 hour or 1 hour జాగ్రత్తగా వినండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంతేనా ట్రిగ్నామెట్రీ అనే విధంగా ఉంటుంది. డోంట్ బోదర్ అబౌట్ ఇట్. ఓకే, సో అండ్ అసలు భయపడకుండా వినండి, ఈజీగా వస్తుంది ఇది. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి మాట్లాడుకున్నాం. రేషియోస్ అంటే ఏంటి, లేదా వాటిని ఫంక్షన్స్ అని ఎందుకంటారు. ఇప్పుడు మనకి మ్యాథమెటికల్ గా మాట్లాడుకుంటే కాసేపు f of x is equals to x² + 1 అనేది ఒక ఫంక్షన్. ఎందుకు అంటే సపోజ్ ఎక్స్ అనేవాడు ఉన్నాడమ్మా, వాడికి ఏం జరుగుతుందో తెలుసా? సపోజ్ నేను ఇక్కడ రావడానికి ముందు 5 అనే వాల్యూ ఇచ్చా ఎక్స్కి, అంటే ఫంక్షన్కి రావడానికి ముందు వాడి విలువ 5 ఉంది. ఫంక్షన్కి వచ్చిన తర్వాత వాడి పరిస్థితి ఏంటో తెలుసా? x² + 1 అంటే x² అంటే ఎంతమ్మా? 5² 25 + 1 అంటే 25 + 1 అంటే ఎంతమ్మా? 26. అవునా? అంటే ఫంక్షన్కి ముందు 5 కాస్తా ఫంక్షన్ తర్వాత ఎంత అయ్యడమ్మా? 26. కాబట్టి దీని ఒక ఫంక్షన్ అంట. అంటే మరి ట్రిగ్నామెట్రీ రేషియోస్ అనాలా ఫంక్షన్ అనాలా అంటే, ఇప్పుడు tan గురించి మాట్లాడనుకోమ్మా. సపోజ్ tan 45 అన్నాను అనుకోమ్మా. సో ఒరిజినల్ గా tan θ అంటాము. ఇది ఒక ఫంక్షన్. ఓకే, f of θ is equals to tan θ, లేదంటే g of θ is equals to tan θ అన్నాను అనుకోమ్మా. ఇప్పుడు ఈ θ ప్లేస్ లో ఎంత ఇచ్చాను వాల్యూ? 45 ఇచ్చాను. tan 45 అంటే ఎంత అయింది? 1 అయింది. అంటే ఇన్పుట్ నేను 45 ఇస్తే అవుట్పుట్ ఎంత అయిందమ్మా? 1 అయింది. అంటే ఫంక్షన్ కి ముందు ఫంక్షన్ తర్వాత చేంజ్ ఉంది కదా, అంటే ఇది ఒక ఫంక్షన్. ఇది ఏం ఫంక్షన్? ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. ఓకేనా? సో ఇది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అనే పేరు రావడానికి కారణం. నెక్స్ట్ నాకు కావాల్సిన ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అనే పదం కాకుండా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనే పదాన్ని ఎందుకు వాడతాము? ఇక్కడ నుంచి ఇప్పటిదాకా మనం అసలు వాట్ ఈస్ ట్రిగ్నామెట్రీ అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ ఇక్కడ నుంచి ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి నేర్చుకున్నది ఒక ఎత్తు. సో బీ కేర్ఫుల్ అండ్ బీ అటెంటివ్ టువర్డ్స్ ద క్లాస్. కంప్లీట్ గా మీ అటెన్షన్ ఇక్కడే పే చేయండి అమ్మా. ఇంత చెప్పినట్టుగా మీకు ట్రిగ్నామెట్రీ అంటే ఎటువంటి భయం ఉన్నా లేకుండా చేసి ప్రతి క్వశ్చన్ ని ఈజీగా చెప్పే విధంగా నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ మనం మన కార్టీసియన్ సిస్టమ్ లోకి వెళ్దాం అమ్మా. కార్టీసియన్ సిస్టమ్ అంటే ఏంటమ్మా? నిరూపక రేఖాగణితం అంటాం కదా తెలుగులో. ఇది నిరూపక రేఖాగణితం. దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటున్నానమ్మా. ఇది అయ్యేటప్పటికి ఏమవుతుందమ్మా? మైనస్ ఎక్స్ యాక్సిస్. ఇది వై యాక్సిస్. ఇదేంటమ్మా? మైనస్ వై యాక్సిస్. అంటే మనం కొన్నిసార్లు వై డాష్ అని కూడా రాస్తుంటాం, అది మన ఇష్టం. ఓకేనా? వై రాసిన మైనస్ వై రాసిన. ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తామమ్మా? తెలుగులో అయితే ఆది బిందువు లేదా మూల బిందువు అంటాం. ఓ అని రిప్రజెంట్ చేస్తాం, క్యాపిటల్ లెటర్. ఇంగ్లీష్ లో అయితే ఆరిజిన్ అని పిలుస్తాం. అవును. ఇప్పుడు దీని నుంచి ఒక రే ఉందమ్మా, ఏ అనే రే, ఓఏ అనేది ఒక రే. ఓకే, సో ఒక రేఖ లేదంటే సింపుల్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏ నుంచి ఒక లంబ రేఖను గీస్తున్నాను. దేని మీదకి? ఎక్స్ యాక్సిస్ మీదకి లంబాన్ని గీస్తున్నాను. అది కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీదకి. చూడమ్మా, ఏ నుంచి లంబం అంటే పర్పెండిక్యులర్. సో దీన్ని బి అన్నాం. ఇప్పుడు ఆ రే అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుందంటే తీటా అనే యాంగిల్ చేస్తున్నాం. ఓకే,
సో ఈ యాంగిల్ ఎంత తీటా. నేను మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పా, ఇక్కడ నుంచి చెప్పే ప్రతి పాయింట్ ప్రతి మాట మనకి ఒక మూల మంత్రం లాగా వినపడాలి. ఓకే, అంటే అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను రాసేది నేను చెప్పేది ప్రతి ఒక్కదాన్ని జాగ్రత్తగా స్టడీ చేయండి. ఓకేనా మేడం, ఇక్కడ ఏముందమ్మా తీటా యాంగిల్ ఉంది. ఓకే, ఇందులో నేను ఏమైనా మంచి మంచి పాయింట్స్ చెప్తే మళ్ళీ వెనక్కి వచ్చి చూసారా ఇక్కడ మీరు నోటీస్ చేశారా అని అడిగి మరీ చెప్తాను అది. ఓకేనా, బీ కేర్ఫుల్ విత్ ఇట్. అమ్మా ఇది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామో మనం కర్ణము అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా కర్ణము. ఈ తీటాకి వీడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి దీన్ని ఎదుటి భుజము అని పిలుస్తాం. ఓకే, సో వీడు పక్కనే ఉన్నాడు కాబట్టి ఆసన్న భుజము అని పిలుస్తాం. ఆభు లేదా ఆసన్న భుజము. ఓకే, ఇది తీటా గురించి మనం మాట్లాడుతాం. తీటాకి వాడు ఎదుటి భుజము, వీడేంటమ్మా ఆసన్న భుజము, వాడేంటమ్మా కర్ణము. ఓకే, సో నెక్స్ట్ పాయింట్. సో ఇప్పుడు నేను సైన్ కాజు టాన్ వీటి గురించి మాట్లాడతాను. అది అయిపోయిన తర్వాత పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. అఫ్ కోర్స్ మీలో చాలా మంది పైథాగరస్ సిద్ధాంతం వచ్చుండొచ్చు, మీకు వచ్చు రాదనేదంతా నాకు సంబంధం లేదు. నేను చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా క్లాస్కి రావడానికి ముందు మీకు ఎంత వచ్చు అనేది నాకు అవసరం లేదు. నేను చెప్పిన కాన్సెప్ట్ నువ్వు ఎంత గుర్తుపెట్టుకున్నావు అనేది నాకు చాలు. ఓకేనా, అంటే నా క్లాస్కి ఏం కావాలో అది మొత్తం నేనే చెప్తా. అలాగే సార్ 5+4 అంటే ఓపెన్ 5 ఫింగర్స్ ఓపెన్ 4 ఫింగర్స్ చెప్తారా చెప్పడం, అవి చెప్పడం. బట్ ఇప్పుడు నాకు పైథాగరస్ సిద్ధాంతం తెలియని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటారుగా, వాళ్ళకి పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏంటో కూడా నేను చెప్తాను. ఓకేనా రైట్. ఒక లంబకోణ త్రిభుజంలో ఉన్న అతి పెద్ద భుజాన్ని కర్ణము అని పిలుస్తాం. ఓకేనా, వీడు మన కర్ణం. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లేదా 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. ఒక్కొక్కల గురించి మాట్లాడుతూ చూడండి. సైన్ థీటా ఉంది. ఓకే, ఫుల్ ఫామ్ వచ్చేసరికి SINE, మనం రాసేది ఎక్కువగా SIN సైన్. ఓకే, ప్రతిదానికి ఫుల్ ఫామ్ తెలియకపోతే ఏమవుతుంది అనేది నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్తాను. ఓకేనా రైట్, లేదంటే ఒక 1 అవర్ తర్వాత చెప్తాను. ఓకే రైట్. ఫస్ట్ వన్ సైన్ థీటా. సైన్ థీటా అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నామా, ఎదుటి భుజము లేదా ఆపోజిట్ సైడ్ బై కర్ణము. సైన్ అంటే ఏంటమ్మా ఎదుటి భుజము బై కర్ణము. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ ఎదుటి భుజం అంటే ఎవరు, కర్ణం అంటే ఎవరు రాద్దాం. థీటాకి ఎదుటి భుజం అంటే ఎవరమ్మా AB, కర్ణం అంటే ఎవరు OA. ఓకేనా, సో ఎదుటి భుజము అంటే AB బై కర్ణము అంటే OA. అమ్మ OA అంటే ఓవర్ యాక్షన్ అనుకోవద్దు, అర్థం. రెండోసారి AA కొట్టేయచ్చు కదా, ఇది ఇంకా పెద్ద బూతు. ఓకేనా, AB అనేది ఒక సరళ రేఖ కాబట్టి అలాగే రాయాలి, కానీ సార్ నేను కొట్టేస్తాను సార్ చెప్పకూడదు. ఓకేనా, నువ్వు కొట్టేస్తే ఎగ్జామ్ కూడా ఇలా కొట్టేస్తాడు. ఓకే, నెక్స్ట్ వన్. కాజ్ థీటా ఫుల్ ఫామ్ వచ్చేసరికి కొజైన్ థీటా. COSINE కొజైన్ థీటా. ఓకేనా, ఫుల్ ఫామ్. రైటమ్మా, కాస్ థీటా అంటే ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము బై కర్ణము. ఓకే రైటమ్మా, ఇప్పుడు మనం బొమ్మ చూసుకుని ఆసన్న భుజం ఎవరు చూడండి. దీనికి ఆసన్న భుజం అంటే ఎవరమ్మా OB, కర్ణము అంటే ఎవరమ్మా OA. అంటే కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు OB బై OA. ఓకే, నెక్స్ట్ వన్. టాన్ థీటా. అమ్మ వీడి డేంజర్, వీడి ఫుల్ ఫామ్ ఏంటంటే టాంజెంట్ థీటా. వీడి ఫుల్ ఫామ్ ఏంటమ్మా టాంజెంట్ థీటా. ఓకే, సో టాంజెంట్ అంటే ఇంగ్లీష్లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది, స్పర్శ రేఖ అని, కాబట్టి దీనికి దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. టాన్ థీటా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, టాంజెంట్ ఆఫ్ థీటా. ఓకే రైట్. సో టాన్ థీటా అంటే ఒరిజినల్ గా ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఓకే, ఇప్పుడు ముందు దీని గురించి రాసుకుంటే ఎదుటి భుజం ఎవరు చూద్దాం ఒకసారి. థీటాకి ఎదుటి భుజం ఎవరమ్మా AB, ఆసన భుజం ఎవరు OB. ఓకే, అంటే ఎదుటి భుజము ఇస్ AB బై ఆసన భుజము ఇస్ OB. దట్ ఈస్ టాన్ థీటా. ఇది టాన్ థీటా. అమ్మ ఇప్పుడు నాకు డౌట్, ఒకసారి ఈ రెండింటిని డివైడ్ చేశాను అనుకో ఏమవుతుంది, సైన్ బై కాస్. తర్వాత ఎరైజ్ చేసుకుందాం, ముందు ఇదే డివిజన్ అంటే రంగు మార్చి సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఇంతేగా. ఓకే, డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తాను, OA అంటే AB బై OB. అవునా, AB బై OB అంటే నేనేం రాసుకోవచ్చు, సైన్ థీటా బై కాస్ థీటా అని కూడా రాసుకోవచ్చుగా. అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. టాన్ థీటా అంటే ఏంటమ్మా ఇక్కడ రాస్తాను చూడండి, విడిగా రాస్తాను. టాన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా. దిస్ ఇస్ టాన్ థీటా. ఓకే, నెక్స్ట్ పాయింట్. అమ్మ ఇప్పుడు మనం 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చెప్పేసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకు రేషియో అంటారు అంటే ఎదురు భుజానికి కర్ణానికి నిష్పత్తి కాబట్టి వాడిని సైన్ థీటా అన్నాం. కాబట్టి ఇది ఒక నిష్పత్తేగా, కాబట్టి ఇంగ్లీష్లో అయితే రేషియోనేగా, కాబట్టి దీన్ని ఏమంటాము అంటే
ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ 3 కాకుండా ఇంకో 3 ఉన్నాయి మనకి. ఆ ముగ్గురు ఎవరో చూద్దాం ఒకసారి. ఓకే, రైట్, చూడమ్మా. అంటే సైన్, కాజు అయిపోయాయి కదా. వాటికి ఆపోజిట్ లో అంటే ఇన్వర్స్ ఫంక్షన్స్ లో ముగ్గురు ఉన్నారమ్మా. ఆ ముగ్గురు గురించి కూడా ఇక్కడే రాసుకుందాం. అందరూ ఒకే చోట ఉంటే మనకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడే రాస్తాను. ఓకే, సైన్, కాజు, tan. మా సైన్ కి ఇన్వర్స్ ఎవరు అంటే కొసీకెంట్ టీటా. సైన్ కి ఇన్వర్స్ ఎవరమ్మా? కొసీకెంట్ టీటా. రాస్తాను COSEC అని మనం రాస్తాం జనరల్గా, కొసెక్ టీటా. ఒరిజినల్గా అయితే ఇది కొసెక్ టీటా కాదు, కొసీకెంట్ టీటా. ఓకే, కొసీకెంట్ టీటా అంటే సైన్ కి ఇన్వర్స్, అంటే 1/sin టీటా. అంటే ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సైన్ టీటా ఇంటూ కొసెకెంట్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. క్లాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సైన్ టీటా ఇంటూ కొసెకెంట్ టీటా ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1. ఓకే, సో ఇక్కడ నుంచి మనం రాసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ అంటే సైన్ అంటే ఏంటి? ఎదుటి భుజము బై కర్ణం. అవునా, ఎదుటి భుజము బై కర్ణం. అంటే కొసీకెంట్ అంటే ఏమవుతుంది? దాని రెసిప్రోకల్ అవుతుంది, అంటే కర్ణము బై ఎదుటి భుజము. ఓకేనా, ఇది కొసీకెంట్ టీటా. ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చమ్మా? సైన్ టీటా ఇంటూ కొసీకెంట్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ వన్, కాజ్ టీటాకి ఇన్వర్స్ ఫంక్షన్ ఎవరు అంటే సీకెంట్ టీటా. ఇదమ్మా సీకెంట్ టీటా, SECANT. అంటే మనం రాసేటప్పుడు ఎలా రాస్తామంటే సెక్ అని రాస్తాం. సెక్ టీటా అని చదివే వాళ్ళు ఉంటారు, కానీ మనం ఒరిజినల్గా అయితే సీకెంట్ టీటా అని ప్రొనౌన్సియేట్ చేస్తాం. ఓకేనా, సీకెంట్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు, ఇది కాజ్కి విలోమం, అంటే 1/cos టీటా. మరి కాస్ టీటా అంటే ఏంటి? ఇక్కడ ఉంది కదా, ఆసన్న భుజము బై కర్ణము. దానికి విలోమం కాబట్టి ఏమవుతుంది? కర్ణము బై ఆసన్న భుజము. ఎవరమ్మా ఇది? సీకెంట్ టీటా. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన రూల్ ఏంటి? కాజ్ ని సీకెంట్ ని మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? 1. అంటే కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే tan కి ఇన్వర్స్. tan కి ఇన్వర్స్ ఎవరంటే కాట్. దాన్ని ఒరిజినల్ ఫుల్ ఫామ్ ఏంటంటే కాటెంట్ టీటా అంటాం. COTANT, కాటెంట్ టీటా. ఓకేనా, సో మనం రాసేటప్పుడు మాత్రం షార్ట్ ఫామ్ లో కాట్ టీటా అని రాస్తాం. కాట్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు, ఇది tan కి ఇన్వర్స్, అంటే రెసిప్రోకల్ లేదా విలోమం, అంటే 1/tan టీటా. ఇక్కడ నుంచి మనం రాసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే అసలు tan టీటా అంటే ఏంటి? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? రెసిప్రోకల్, అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము, ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే కాట్ టీటా అంటే 1/tan టీటా కదా, అంటే tan కి విలోమమేగా. tan టీటా అంటే ఏం చెప్పాము మనం? సైన్ టీటా బై కాస్ టీటా అని చెప్పాం కదా. కాబట్టి దానికి విలోమం అంటే ఏం రాయాలి? కాజ్ టీటా బై సైన్ టీటా. బాగా గుర్తుపెట్టుకోండమ్మా, కాట్ టీటా అంటే ఏంటి? కాజ్ టీటా బై సైన్ టీటా. ఓకేనా, అంటే కొజైన్ టీటా బై సైన్ టీటా. నెక్స్ట్ అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఏంటో తెలుసా? వీళ్ళిద్దరిని క్రాస్ మల్టిప్లై చేసిందమ్మా, కాట్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1/tan టీటా. మల్టిప్లై చేస్తే tan టీటా ఇంటూ కాట్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఇది రాసుకుందాం ఇక్కడ. tan టీటా ఇంటూ కాట్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు 1. tan టీటా ఇంటూ కాట్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రైమరీ రేషియోస్. ఇప్పుడు మనం 6 రేషియోస్ నేర్చుకున్నాం. ఈ 6 రేషియోస్ నుంచి వాల్యూస్ ఎలా కనుక్కోవాలని తెలియాలి అంటే నెక్స్ట్ మనం పైథాగరస్ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవాలి. ఇంగ్లీష్లో అయితే పైథాగరస్ థియరం అని పిలుస్తాం. మామూలుగా అయితే మనం ఏమని పిలవాలమ్మా? పైథాగరస్ సిద్ధాంతం అని పిలుచుకుంటాం తెలుగులో అయితే. ఓకే, లెట్ us see the పైథాగరస్ సిద్ధాంతం. మరి ఇప్పుడు ఈ పైథాగరస్ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే దీని మీద ఉండే పాయింట్స్, దాని మీద వచ్చే ఫర్దర్ పాయింట్స్ అని మనం తర్వాత నేర్చుకుందాం. ముందు బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళాలి కదా, 0 నుంచి. ఓకే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు రివైజ్ చేసుకోండి, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని స్టడీ చేయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది కర్ణం కదా, ఈ రెండు లంబకోణాన్ని కలిగిన భుజాలు కదా. ఓకే, ఇక్కడ పేర్లు పెడతాం A, B, C. మామూలుగా అయితే మనం రూల్ ఏంటమ్మా? కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు లంబకోణాన్ని కలిగిన భుజాలు కాబట్టి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్తాం మనం. అవునా, దీన్ని మనం ఏమని పిలుస్తామా? పైథాగరస్ సిద్ధాంతం అని పిలుస్తాం. అవునా, అంటే ఇప్పుడు కర్ణం అంటే ఎవరు? AC స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు BC స్క్వేర్ ప్లస్ AB. ఇది పైథాగరస్ సిద్ధాంతం. ఎప్పుడైనా కర్ణం కావాల్సి వచ్చింది అనుకోమ్మా, AC ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ రిమైనింగ్ రెండు లంబకోణ భుజాలని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి, అంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సిమిలర్ గా ఒకవేళ ఎక్కడైనా BC కావాల్సి వచ్చింది అనుకోమ్మా, కర్ణము స్క్వేర్ మైనస్ ఈ భుజము స్క్వేర్. కర్ణము అంటే AC, అంటే AC స్క్వేర్ మైనస్ ఈ భుజము అంటే AB. సిమిలర్ గా ఈ భుజం స్క్వేర్ కావాలనుకోమ్మా, AB స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు
కర్ణము స్క్వేర్ మైనస్ ఇంకో భుజము స్క్వేర్ అంటే ఇంకో భుజం ఎవరమ్మా బీసీ. సో బీసీ. సిమిలర్ గా స్క్వేర్స్ వద్దు సార్, నాకు డైరెక్ట్ వాల్యూస్ కావాలి. ఎస్, లెట్స్ గో ఫర్ ఇట్. ఇప్పుడు నాకు ఏబి కావాలనుకోమ్మా, ఏబి అంటే స్క్వేర్ లేదు కాబట్టి స్క్వేర్ రూట్ రాస్తా. కర్ణము స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ మైనస్ ఇంకో భుజము స్క్వేర్, ఇంకో భుజం ఎవరమ్మా బీసీ కాబట్టి బీసీ స్క్వేర్. ఒకవేళ బీసీ కావాలనుకోమ్మా, కర్ణము స్క్వేర్ రూట్ ఓవర్ కర్ణం ఎవరమ్మా ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ మైనస్ ఇంకో భుజము స్క్వేర్, ఇంకో భుజం ఎవరమ్మా ఏబి అంటే ఏబి స్క్వేర్. దిస్ ఇస్ పైథాగరస్ సిద్ధాంతం. మనకి పైథాగరస్ సిద్ధాంతం అయిపోయిన తర్వాత పైథాగరన్ ట్రిప్లెట్స్ కొన్ని ఉంటాయి, వాటి గురించి నేర్చుకోవాలి. పైథాగరన్ ట్రిప్లెట్స్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతిసారి పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేయాల్సిన పని లేకుండా మాక్సిమం క్వశ్చన్స్ అయిపోతాయి. కానీ అన్నిసార్లు నేను చెప్పట్లేదు, ఎందుకు తెలుసా, అన్నిసార్లు ఇది వర్కౌట్ కాదు. ఓకే, బట్ మోస్ట్లీ అయిపోతుంది. మోర్ ఓవర్ ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి ఎక్కడ ఉపయోగపడతాయంటే మన ట్రిగ్నోమెట్రీలో ఉపయోగపడతాయి. మెన్సురేషన్ 2D 3D జామెట్రీలో అవే హార్ట్ అన్న. కాబట్టి ఒక చోట నేర్చుకుంటే అన్ని చోట్ల బేసిక్స్ అవే కదా, కాబట్టి నేను చేసుకున్నాం పైథాగరన్ ట్రిప్లెట్స్. పని అయిపోతుంది. ఓకేనా, లెట్స్ డు నెక్స్ట్ వన్. పైథాగరన్ ట్రిప్లెట్స్. పైథాగరన్ ట్రిప్లెట్ అంటే ఏంటి? ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని సాటిస్ఫై చేసేదాన్ని ఏమంటామమ్మా పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇప్పుడు సపోజ్ 3, 4, 5 అని 3 నెంబర్లు తీసుకుంటే చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటున్న పైథాగరస్ ట్రిప్లెట్ ఇది. అంటే చూడండి, ఇది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. అవునా, ఇది 3 అయితే ఇది 4 అయితే ఇది ఏమవుతుందమ్మా 5 అవుతుంది. ఎస్, ఇది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, సో ఎందుకంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణం అంటే ఎవరమ్మా 5 స్క్వేర్. అవునా, ఒకసారి వెరిఫై చేద్దామా. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. దాన్ని మ్యాచ్ అనేది చూద్దాం. 9 + 6 అంటే 15, 1 + 1 అంటే 2. సరిపోయిందిగా 5 స్క్వేర్ కి. అంటే ఇది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఇది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అని నేర్చుకోవడం ఫస్ట్ పాయింట్ అయితే. సో ఈ పైథాగరన్ ట్రిప్లెట్ 3, 4, 5 ఒక పైథాగరన్ ట్రిప్లెట్ అయితే దీని నుంచి నేను ఇన్ఫైనైట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ ని క్రియేట్ చేయొచ్చు, అనంతంగా క్రియేట్ చేయొచ్చు. ఎలాగా చూద్దామా. 3, 4, 5 పైథాగరన్ ట్రిప్లెట్ అయితే మూడింటిని 2తో మల్టిప్లై చేశాను అనుకోమా 6, 8, 10. మూడింటిని 2తో మల్టిప్లై చేస్తాను అంటే 3 2 6, 4 2 8, 5 2 10. ఇది కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. మూడింటిని 3తో మల్టిప్లై చేశాను అనుకోమ్మా 3 3 9, 4 3 12, 5 3 15. ఇది కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. కండిషన్ అంటే ఒకే ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే మూడింటిని 2తో చేయి, మూడింటిని 3తో చేయి, మూడింటిని 7తో చేయి, నో ప్రాబ్లం. కానీ మూడింటిని ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. సపోజ్ మూడింటిని 7తో మల్టిప్లై చేశాను అనుకోమ్మా 7 3 21, 7 4 28, 7 5 35. అది కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఒక పైథాగరన్ ట్రిప్లెట్ తెలిస్తే మనకి అనంతంగా పైథాగరన్ ట్రిప్లెట్ సృష్టించుకోవచ్చు. ఇది రూల్ 1. రూల్ 2 ఇంకొక పైథాగరన్ ట్రిప్లెట్. నేను ముందు మోస్ట్ ఇంపార్టెంట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ బోర్డు మీద రాసేసి ఆ తర్వాత ఇన్ఫైనైట్ గా పైథాగరన్ ట్రిప్లెట్స్ ఎలా తెచ్చుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ పైథాగరన్ ట్రిప్లెట్ 5, 12, 13 అనేది ఇంకొక పైథాగరన్ ట్రిప్లెట్. సో ఇప్పుడు కావాలంటే మీరు తర్వాత వెరిఫై చేసుకోండి మాన్యువల్ గా. ఎందుకంటే చెప్పా కదా కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ముగ్గురులో ఎవరు పెద్ద అయితే వాడు కర్ణం అంటే 13 కర్ణం, మిగిలిన ఇద్దరు 2 లంబకోణ భుజాలు. వస్తుందో లేదు చూసుకోండి పైథాగరస్ సిద్ధాంతం. ఇప్పుడు కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ మీరు వెరిఫై చేసుకుంటారు. మూడింటిని ఒకే నెంబర్ తో మల్టిప్లై చేశారు. అన్నిటిని 2తో మల్టిప్లై చేస్తే 10, 12 2 24, 13 2 26. ఇది కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. మూడింటిని సపోజ్ 5తో మల్టిప్లై చేశా 5 5 25, 12 5 60, 13 5 65. ఇది కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. అండ్ సో ఆన్. దిస్ ఇస్ అనదర్ పైథాగరన్ ట్రిప్లెట్. ఓకే.